తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణ, క్రమశిక్షణ, దేవుని యందు క్రమశిక్షణ. ఈ పిల్లల్ని ఎలా పెంచాలి? శిక్షిస్తున్నారా? శిక్షించేలా చెబుతున్నారా? చెప్పకపోతే అబ్రహాము తన కుటుంబాన్ని, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు తన చిన్ననాటి నుండి దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు అబ్రహాం ఎలాగైతే పిల్లలకు చెప్పాడో, విశ్వాసుల వీరుల జాబితాలో నుండి ఆయన ఉండబడ్డాడు. అంటే పిల్లలకి చిన్ననాటి నుండి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనంలో, నీ బాలురను శిక్షించుట మానుకొనకుము. ఏంటంట? శిక్షించుట మానుకొనకము, శిక్షించుట మానుకొనకము. బెత్తంతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తంతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నువ్వు ఏం చేస్తున్నావంట? తప్పిస్తున్నావు. పిల్లల విషయంలో మన ఇష్టాలను పిల్లల మీద రుద్దకుండా దేవుని యొక్క శిక్షణలో వాని హృదయంలో ఉంచాలి. నా ఆజ్ఞలు, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారుల వాడి అభ్యాసం త్రావ నడిచినప్పుడు, పండుకొనినప్పుడు ఎందుకు చెప్పాలి? నేర్పాలి. దేవుని యందు భయభక్తులు నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత. కీర్తన గ్రంథం 34:11 అంటున్నాడు, పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఈ ముఖ్యమైన బాధ్యతను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే వారి పిల్లలపై వారి పిల్లలు పెరిగి ఏమవుతారు? నిర్లక్ష్యం వల్ల. మనం నిర్లక్ష్యం పిల్లల విషయంలో చేస్తే సమాజంలో చెడు బీజములుగా, దుర్బీజులు అన్న పదాన్ని ఉపయోగించాడు. దుర్బీజులు ఏమన్నాడు? దుర్బీజులు.